అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పవిత్రమైనటువంటి కృపను మనకు ప్రేమతో ప్రసాదించి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు తన పరిశుద్ధ లేఖనంలో నుంచి మనకు చక్కని వాగ్దానాలు ప్రసాదించువారుగా ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆయన ఇచ్చే వాగ్దానాలు మనం అందుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమును మనం చూద్దాము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భయము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము అని సర్వోన్నతుడు ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మోషే గారి ద్వారా ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు సాగిపోచుండగా మోషే గారిని మరి దేవుడు తీసుకువెళ్ళిపోయిన తర్వాత, ప్రియులారా, ఆయన పని పూర్తి చేసుకున్న తర్వాత బాధ్యతలన్నీ యెహోషువ గారికి అప్పగించబడ్డాయి. ప్రియులారా, ఇప్పుడు యెహోషువ గారు ఆ జనమును చూస్తూ మోషే ఆధ్వర్యంలో మోషే ఉన్నాడను ధైర్యముతో ఆయన ముందుకు సాగారు. ఇప్పుడు మోషే లేరు కనుక నిర్ణయాలు తీసుకోవాల్సింది యెహోషువ గారే. కనుక ఈ పరిస్థితిలో ఈ జనమును నేను సరిగా నడిపించగలనా లేదా నాయన అన్నట్లుగా అధైర్యపడుతున్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడే స్వయముగా యెహోషువతో మాట్లాడుతూ ఈ చక్కని వాగ్దానాన్ని ప్రసాదించిన వారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడే ఆజ్ఞ ఇస్తున్నారు ఇక్కడ యెహోషువ గారికి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను అంటున్నారు ఆయన. నిర్భయము కలిగి అంటే ఏ విధమైనటువంటి భయము నీ అంతరంగంలో ఉండడానికి వీల్లేదు, ధైర్యము కలిగిన వాడుగానే ఉండాలి అని ఆయన సెలవిస్తున్నారు. ఏమాత్రము నీవు దిగులు పడవద్దు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. జడియొద్దు అని ఆయన అంటూ ఉన్నారు. నీవు నడిచే మార్గములన్నింటిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరలోకపు దేవుడు మనం చేసే పనులకు తోడుగా ఉంటే ఎంతటి శత్రువు అయినా ఆ పనులను పాడు చేయలేడు. ప్రియులారా, దైవ జనాంగములు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్న దినాల్లోనే ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు, భయాన్ని గొల్పించే సమస్యలు మనుషులు తెచ్చిపెట్టారు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో మరి ఉన్న మనము ముందు జరిగినటువంటి ఈ చరిత్రను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కాలమందున్న భక్తులకు దేవుడు దిగువచ్చి ఎలాగూ సహాయం చేశాడో ఆ విధి విధానాలను తలంచుకుంటూ దేవుని మహిమపరుస్తూ మనము మన బ్రతుకులను సాగించుకుందాం. ఆ సహాయకుడైనటువంటి దేవుడు నేడును సహాయకుడుగా ఉన్నారు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలము మీతో కూడా ఉన్నాను అని అన్నారు కదా. గనుక ఉన్నవాడను అనువాడను నేనై ఉన్నాను అని అన్నారు కదా. ఇట్టి మహాపరిశుద్ధుడైన ప్రభువట తన పరిశుద్ధమైనటువంటి కృపను నేటి కాల భక్తులమైన మనకు ప్రసాదించిన వారై ఉన్నారు. గనుక ఆనాడు ఆ ప్రజలను మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాటించారు. యెహోషువ కాలంలో యోర్దాన్ నదిని దాటించారు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో ఈ భయంకరమైనటువంటి లోకారణ్యంలో మన ముందున్నటువంటి మరి ఎర్ర సముద్రాలు ఎన్నో, యోర్దానులు ఎన్నో దాటవలసిన వారమైనాము. అలా దాటించు దేవుడు మనకు తోడై ఉన్నారు కనుక ఆయన వైపు చూద్దాం. ఆ కాలమందున్న నీ బిడ్డలకు అందించిన సహాయము నేడు మాకును అందించుమయ్యా అని వేడుకొందాం. ప్రభు తక్షణమే సహాయం అందించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణప్రియుడైన ప్రభువానికి స్తోత్రములు. నీ పవిత్ర కృపలో ప్రభువా, ఇదిగో యెహోషువ గారికి నీవు చక్కని వాగ్దానం ఇచ్చి ఆ ప్రజల క్షేమం కోరి మా ప్రభువా ముందుకు సాగమన్నావు. స్తోత్రములు. అట్లే నేడున్న దైవ జనాంగమును బట్టి స్తోత్రములు, దేవుని రాజ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ
నీ సహాయమును మాకును అందించుమని, ముందుకు నడిపించుమని ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.